గత 10 సంవత్సరాలలో కులం లేకుండా మతం లేకుండా అందరిని సమానంగా చూస్తూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎటువంటి అలజడి లేదు. శాంతియుత పద్ధతిలో చక్కగా ముందుకు పోతా ఉంది, అభివృద్ధిని సాధిస్తూ ఉంది. మీ అందరికి తెలుసు, మీ దగ్గర సీతారామ ప్రాజెక్టు వస్తూ ఉన్నది. సీతారామ ప్రాజెక్టు ఈ గోదావరి నది మేము పుట్టించింది కాదు, లేకపోతే నాగేశ్వరరావు గారు పుట్టించింది కాదు. ఇది మొదటి నుంచే తరతరాల నుంచి యుగాల నుంచి ఉన్నది. గోదావరి నది మీద సీతారామ ప్రాజెక్టు కట్టి ఈ మొత్తం ఖమ్మం జిల్లాకు, పాత ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వచ్చు సమృద్ధి అని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆలోచన చేయలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే సీతమ్మ సాగర్ నిర్మాణం జరుగుతూ ఉంది. 70% పనులు పూర్తయినాయి. ఒకసారి అది కంప్లీట్ అయిందంటే ఒక సంవత్సరం లోపల పాత ఖమ్మం మొత్తం 10 నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తే ఒక ఇంచు భూమి కూడా లేకుండా కంప్లీట్ సస్యశ్యామలంగా తయారవుతుంది. దానిలో భాగంగా మీకు కూడా వాటర్ వస్తుందని చెప్పి